హలో హలో, స్పీకర్ దాని పొజిషన్ చూసుకొని తెలిసిన వాళ్ళు పెట్టండి, లేదా వదిలేయాలి. దాని గురించి తెలిసి ఇటు పెడితే వస్తుందా ఈడ పెడితే వస్తుందా చూసుకోవాలి. ఈడ హలో అంటేనే అక్కడ హలో అంటే వస్తుందా చూసుకోండి. హలో అమ్మాయి ఉందమ్మా, పెద్ద అమ్మాయి హలో ఇది ఇట్లా పట్టుకుని మా పాప గ్రామం పేరు జల్లాపురం మండలం జల్లాపురం గ్రామం, మానపాడు మండలం, గద్వాల జిల్లా. ఈ గ్రామానికి సంబంధించిన డాక్టర్ బి లావణ్య ఒక ఏటికి ఎదిరిది కొండ మీదకి బండిని లాగినట్టుగా కూలీనాలి పని చేసుకునే ఒక మాదిగ కులం నుంచి తల్లి డాక్టర్ అయ్యి హౌస్ సర్జన్ సిద్దిపేట మెడికల్ కాలేజీలో చేస్తున్న ఇంటర్న్షిప్లో చేస్తున్న క్రమంలో ఒక మగ రాక్షసి చేతిలో బలైపోయింది. దీన్ని తీవ్రంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ డాక్టర్ లావణ్య మృతికి కారకుడయ్యాడో అతని పట్ల ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పక్కడుబందిగా కేసులు పెట్టి, ఇప్పటికే అక్కడున్న విజయ్ కుమార్ అనే సిఐ కొద్దిగా మంచోడు కాబట్టి, మా అణగారిన వర్గాలకు సంబంధించినోడు కాబట్టి బాధను అర్థం చేసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు, రేప్ కేసు పెట్టాడు, లైంగిక వేధింపు పెట్టిండు, హత్యకి ప్రేరణ చేసి చంపడానికి వాడే కారణమని కూడా కేసు పెట్టాడు. ఓ మంచోడు, ఒక పోలీసుడు దొరికింది కాబట్టి మాకు మంచిగానే పనిచేసి, ఆడ కర్ల రాజేష్ చచ్చిపోతేనేమో అక్కడ పోలీసుడు కేసు పెట్టాడు, పోలీసుడు తప్పించుకొని తిరుగుతాడు. ఆడ రెడ్ల వ్యవహారం కాబట్టి అది అట్లా జరిగింది. ఈడ మనసున్న ఒక బడుగు వర్గం వాడు కాబట్టి అమ్మాయికి జరిగిన వెంటనే ఆ ప్రణయ్ తేజ్ మీద కేసు పెట్టిండు. అది పకడ్బందీగా చట్టం కేసు పెట్టడమే కాకుండా దాన్ని పరిపూర్ణంగా పూర్తిగా శిక్ష పడేంత వరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎంత దాకా శిక్షించాలో అంత దాకా శిక్ష పడాల్సిందే. అదే సందర్భంలో ఈ తల్లిదండ్రుల దుఃఖం తీరనిది, ఈ దుఃఖానికి పరిష్కారం లేదు, ఆమెను తిరిగి తెచ్చియలేదు. ఈ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవడు ఆపగలడు? ఈ భూమి మీద ఎవరికైనా సాధ్యమా? సాధ్యం కాదు. ఒక్కసారి మా తల్లిని చంపినోడు ఎవడైతే మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని ఆ డాక్టర్ సమాజానికి ఒక పెద్ద డాక్టర్ అయ్యేటువంటి, సమాజంలో ఒక పెద్ద డాక్టర్గా సమాజానికి సేవ చేయాల్సిన, ఇంత పెద్ద భవిష్యత్తు ఉన్న 24 ఏళ్ళు కూడా లేని లావణ్య తల్లిదండ్రులను చూసుకొని, కుటుంబాన్ని చూసుకొని, సమాజానికి సేవ చేయాల్సిన ఈ డాక్టర్ని ఆ ఎవరైతే ప్రణయ్ అనేటువంటి ఆ మృగం వాడి మాటలతో లొంగ తీసుకొని కేవలం ఒక మాదిగ దళిత అమ్మాయిని
మరి లొంగ తీసుకునేటప్పుడు వాడికి కులం తెలియదా? అమ్మాయిని ప్రేమించాలని ఎమ్మడపడ్డప్పుడు వాడికి కులం తెలియదా? పెళ్లి చేసుకునే సమయానికే వాడికి కులం అడ్డం వచ్చిందా అంటే అర్థం ఏంటి? ఈ అమ్మాయి మీద తప్పుడు ఆలోచనతో వాడు ఉన్నాడు కాబట్టి అలాంటి ఆలోచనకి లొంగ తీసుకోవడానికేమో వీడికి మదం బట్టి ఉంది కాబట్టి వాడికి కులం వస్తుంది. దుర్మార్గమైన మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అమ్మాయిని ప్రేమ పేరుతో వెంటబట్టడానికేమో కులం లేదు. పెళ్లి చేసుకోమనేసరికి వాడికి మాదిగ కులం అడ్డం వచ్చింది. అయా పోలీసులు మీరు మంచిగానే కేసులు పెట్టారు కానీ వాడిని ఒక్కసారి మా చేతికి ఒప్పు చెప్పండి. ఒక్క అర్ధగంట మేము మాటలతో బుద్ధి చెప్తామో చెప్పులతో బుద్ధి చెప్తామో ఒక అర్ధగంట మాకు ఒప్ప చెప్పండి. అట్లా పోలీసు వాళ్ళు దయదలిచి తల్లిదండ్రుల ముందుకు ఒక్కసారి వాడిని తీసుకొస్తే వాళ్ళ చేతనైన రీతిలో బుద్ధి చెప్తారు. మళ్ళీ వాడిని తీసుకొని పోండి మీరు. ఎందుకంటే మా పగ మా బాధ మా కన్నీళ్ళకి పోయిన దుఃఖం ఇది తిరిగి రాదు. అమ్మాయి ఎక్కడన్నా ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ చేసుకుంటూ సెలవుల్లో వచ్చి కూలీ పని చేసుకొని 4 రూపాయల కూలీ పైసల్ని తల్లిదండ్రులకు ఇచ్చి మళ్ళీ ఎంబీబీఎస్ చదివిందంటే భూమి మీద ఇంత గొప్ప పిల్ల ఉంటుందా అని అంటున్నాడు. ఇది ఎవరికన్నా అసలు ఈ ఎక్కడన్నా దేశం మీద ఉందా? ఎంబీబీఎస్ చేసుకుంటా సెలవులు దొరికినప్పుడల్లా భూమిలో పోయి కూలి పని చేసుకొని వచ్చి మళ్ళీ పోయి ఎంబీబీఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ మెడిసిన్ చదివిందంటే ఎంత గొప్ప తల్లి. ఇలాంటి తల్లిని ఈ కుల వ్యవస్థ, ఈ దుర్మార్గమైన ప్రపంచంలో ఎక్కడా లేని ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ, ఈ కుల రక్కసి పొట్టన పెట్టుకుంది. ఇది వ్యవస్థ చేసిన హత్య. ప్రణయ్ ఒక్కడే కాదు, ఇది ఒక సిస్టమ్ చేసిన మర్డర్. ఇది ఈ సిస్టంలో ఈ విలువల్ని కాపాడే ప్రతి అప్పర్ కాస్ట్, ఈ కులాలని పాటించే ప్రతి ఒక్కడు ఈ వ్యవస్థలో భాగమే. ఇది వ్యవస్థ చేసిన దుర్మార్గం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, అయ్యా నువ్వు ఈ జిల్లాకు సంబంధించిన సీఎంవి, ముఖ్యమంత్రివి, ఇది వ్యవస్థలో ఉన్నటువంటి కుల ఆధిపత్యంతో జరిగిన హత్య. పెళ్లి చేసుకున్నాం అని ఇద్దరం ప్రేమ పేరుతో సాగింది ఈ ప్రేమ. ఈ అమ్మాయి ఏమో నిండు మనసుతో ప్రేమించింది, వాడేమో దుర్మార్గమైన ఆలోచనతో వాడున్నాడు. వాడి దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడు బయటపడింది? పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి వాడికి దుర్మార్గమైన ఆలోచన బయటపడింది. మాదిగ వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్, కానీ నీకు భూమి మీద ఇంతకన్నా గొప్ప మంచి అమ్మాయి దొరకదురా. మాదిగ కులంలో పుట్టినా భూమి మీద ఇంతకన్నా గొప్ప అమ్మాయిని నువ్వు తెచ్చుకోలేవు. కానీ అలాంటి అమ్మాయిని కేవలం కులం పేరుతోటి అమ్మాయి చావు కారణమైంది. నువ్వు ఈ భూమి మీద ఇంకెక్కడ బతుకుతావు? నువ్వు బయటకు వచ్చినా ఎక్కడ బతుకుతావు? నువ్వు ఎక్కడ బతుకుతావు భూమి మీద? ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ సొంత జిల్లా ఇది, ఈ జిల్లా నుంచి నువ్వు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. ఈ జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కడుపేద కుటుంబాన్ని మానవతా దృక్పథంతో చూసి ఇంత కటిక పేదరాలైన మాదిగ దళిత కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి అన్యాయంగా కుల వ్యవస్థ చేతిలో చచ్చిపోయింది. ప్రణయ్ అనే దుర్మార్గుడి చేతిలో చనిపోయింది ఈ డాక్టర్ తల్లి. కాబట్టి దానికి నష్టపరిహారంగా హ్యూమన్ కైండ్తో ఈ కుటుంబంలో ఒక అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూలీ నాలి పని చేసుకుంటారు కాబట్టి ఆ కూలీ నాలి పని చేసుకునే తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక 25 లక్షలు ఒక ఎక్స్గ్రేషియా నష్టపరిహారం, ఆ కుటుంబానికి ఏదైనా 50 లక్షలో 20 లక్షలో కనీసం ఆ కుటుంబం, వాళ్ళు పెద్ద మనుషులు అయిన పని చేసుకోలేని పరిస్థితి, చేతికి వచ్చిన అమ్మాయి చనిపోయింది, డాక్టర్ అయ్యి కుటుంబాన్ని చూడాల్సిన అమ్మాయి చనిపోయింది, ఒక ఇంట్లో పెద్ద కూతురు ఉంది. ఈ అమ్మాయికి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏదో ఒక విభాగంలో డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగాన్ని, తల్లిదండ్రులకు 50 లక్షల ఎక్స్గ్రేషియాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రికి ఒక ఫండ్ ఉంటుంది, ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది. ఆ నిధి నుంచి ఈ కుటుంబాన్ని ఆదరించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇది 100% మానవత్వంగా చేయాల్సిన కుటుంబం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, పెద్ద అమ్మాయికి ఒక జాబ్ని ఇయ్యమని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
ఇది చాలా ఘోరమైన సంఘటన. ఇది కుల వ్యవస్థ చేసిన హత్య. ఈ హత్యలో వన్ ఆఫ్ ద పార్ట్ ప్రధాన ముద్దాయి దీనికి పురిగొలిపినటువంటి ప్రణయ్. వ్యవస్థ విలువలతోటి చనిపోయింది. అనేక చోట్ల కులం పేరుతో, ఉత్తర భారతదేశంలో కులాల పేరుతోటి, దక్షిణ భారతదేశంలో జరుగుతున్నాయి. దీనికన్నా ఇంకా ఎక్కువ అక్కడ జరుగుతున్నాయి. ఈ దేశం అగ్రకుల పరిపాలన దేశం. ఇక్కడ అగ్రకులాలే, ఈ రాష్ట్రంలో దేశం అంతా బీజేపీ అగ్రకులాలే. ఈ అగ్రకుల పరిపాలన కింద అనేక మంది చచ్చిపోతా ఉన్నారు. కులం పేరు మీద చచ్చిపోవడం, కులం పేరు మీద దాడులు చేయడం, కులం పేరు మీద మేము కూలీనాలకి పనికి వస్తాం, చాకిరికి పనికి వస్తాం, మా రక్త మాంసాలు దారపోసి మీకు మొత్తం చాకిరి చేయాలా, పంట పొలాల్లో పంటను పండించి మీకు తిండి పెట్టాలా. కానీ ఒక మనిషిని గౌరవించాలంటే మాత్రం ఎవడు గౌరవించడు. మరి అలాంటప్పుడు మా రక్త మాంసాలు దోచుకొని పని ఎందుకు చేసుకుంటారు? మా అమ్మాయి అమ్మడ తిరగడానికి, అమ్మాయితోటి ప్రేమ వ్యవహారం నడపడానికి అమ్మాయి పనికి వస్తుంది. కానీ పెళ్లి చేసుకొని సంసారం చేద్దామంటే మాత్రం మాది కులం అని అడవచ్చు. అందుకని వాడిని ఉరిదీసినా తప్పు లేదు, తీవ్రంగా శిక్షించాలి. పక్కడబందిగా శిక్ష అమలు చేసి ప్రభుత్వం వాడిని ఎంత శిక్షించాలో అన్ని శిక్షలు వేసి వాడి మాకు అమ్మాయి ఆత్మశాంతి చేకూరే విధంగా శిక్షించాలని కోరుతూ, ప్రభుత్వం ఈ విధంగా ఈ కుటుంబాన్ని 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పెద్దమ్మాయికి ఏదైనా ఒక జాబ్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఒక విజ్ఞాపన పత్రం కూడా తీసుకుపోయి కలెక్టర్ గారికి, అవసరమైతే ముఖ్యమంత్రి ఉంటే కలవడానికి. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినామా? వచ్చాడు. ఎవరు ఎమ్మెల్యే? విజయుడు. మరి ఆ విజయుడు ఎందుకు రాలేదమ్మా? పరాజయుడు అయిందా? ఎందుకు రాలేదు? మరి ఆ విజయ్ రెడ్డి అని పెట్టాడు ఆయన పేరు. అమ్మాయి చనిపోతే ఎమ్మెల్యే గారికి ఫోన్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నంబర్ ఉంటే ఫోన్ చేయండి. తర్వాత ఆర్డీఓ వచ్చిందమ్మా, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఫోన్ చేయండి, ఆర్డీఓకి ఎంఆర్ఓకి చేయండి. జర్నలిస్ట్ మిత్రుడి దగ్గర నంబర్ ఉంటే తీసుకోండి, ఎమ్మెల్యే కూడా చేయండి. ఇంతవరకు తన నియోజకవర్గంలో ఓట్ల కోసం కుక్కలాగా తిరుగుతారు వీళ్ళు. ఒక మనిషి చనిపోతే ఇక్కడికి వచ్చి, ఇంత అన్యాయంగా చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవాల్సిన, ఇక్కడికి వచ్చి తన సానుభూతిని ప్రకటించాల్సిన ఎమ్మెల్యే రాలే. మరి చనిపోయిన మృతురాలు ఇంత గవర్నమెంట్ పోలీసు కేసు పెట్టింది. వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓలు వచ్చి వాళ్ళకి ఏం జరగాలనో ఆ ప్రోగ్రాం అది చేసి వీళ్ళని బలకరించి ప్రభుత్వం ద్వారా ఏమైనా ఉంటే చేసి పెడతామని చెప్పి రావడానికి అధికారి ఒక్కడు రాలేదు. అందరూ ఒకేసారి చేయబాగండి. అదే ఇక్కడున్న ఒక దళిత మాదిగ కులానికి సంబంధించిన ఎమ్మెల్యే, కానీ ఆయన పూర్తిగా అగ్రకులాల చేతిలో మనిషి. అదే ఒక రెడ్డి గారి అమ్మాయో లేకపోతే ఒక వెలమదొర బిడ్డో చచ్చిపోతే దేశం ఒకటే అయిపోయేది, దేశం అంతా ఒకటే. మాదిగోళ్ళ అమ్మాయి కాబట్టి ఒక ఎమ్మెల్యే రాలే. ఈ ఎమ్మెల్యే ఎందుకు రాలే? పైన ఆయన మీద చలాయించే బాసు ఉన్నాడుగా రెడ్డి, ఆ రెడ్డి ఈయన రానియాడు. కానీ నీకు ఒక మనసు లేదా? ఎమ్మెల్యేకి ఒక హృదయం లేదా? నీ బంధువర్గం కాదా? నీ జాతి బిడ్డలు కాదా? ఒక ఎస్సీ మాదిగ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయి నీ నియోజకవర్గంలో అన్యాయంగా జరిగిపోతే ఒక అమ్మాయి ఇంతవరకు ఎమ్మెల్యే రాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకోండి. అమ్మా, తల్లిదండ్రులకి నేను చెప్తున్నా, అమ్మా మీకు ఇది మళ్ళీ తిరిగి తెచ్చేయలేము, కానీ ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. మీరు ఈ దుఃఖం నుంచి బయటపడాలి. మీరు ఇంతే దుఃఖపడి తిండి బంద్ చేసి ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఉండటం సరికాదు. ధైర్యం తెచ్చుకోవాలి. ఇలాంటి ఏ తల్లికి జరగకుండా వ్యవస్థలో మనం కూడా తిరిగి ఇంకొకటికి అన్యాయం జరగకుండా పకడ్బందీగా శిక్షలు అమలు చేయాలి. దాని విషయంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కేసులు అమలు చేయడంలో ఎక్కడైనా కొంత తేడా వస్తే తీవ్ర ఒత్తిడి కూడా తీసుకురావాలి. మనం ఇప్పటికే మంచిగానే జరుగుతున్నది కేసు. అయితే నేను ఎంక్వైరీ చేసుకొని వచ్చానమ్మా, మరి అంతవరకు బాగానే పెట్టారు కేసు. కానీ ఈ సందర్భంగా అంటున్నాం, ఈ అగ్రకుల ఆధిపత్యం
ఈ అగ్రకుల విలువలు ఏ దేశంలో లేవు. మన దేశమే అందుకనే మన దేశం ఇంత సర్వనాశనం అవుతుంది ఈ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ వల్లనే ప్రపంచాలన్నీ ముందుకు పోతుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం ఈ కులాలతో కొట్టుకొని ఇట్లా చచ్చిపోతారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అమ్మ మీరు ధైర్యం తెచ్చుకోండి, ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం. మా ఉద్యమం తరపున మేము అండగా ఉంటాం, మా జాతి బిడ్డ కాబట్టి. అణగారిన కులాలకు సంబంధించిన సమాజంలో పీడితుల పక్షాన, మాదిగా కులంలో పుట్టినటువంటి ఈ అమ్మాయి పక్షాన, ఈ కుటుంబం పక్షాన మేము ఉండి పోరాడతాం. మీ వెంట వస్తాం. మనం ఒక విజ్ఞాపన పత్రం తీసుకొని పోదాం. ఎవరైనా ఇంకా పోరాటానికి వచ్చినా కూడా అందరం కలిసే ఈ సమస్య పరిష్కారం కోసం పోదాం. కానీ తిరిగి తీసుకురానేటువంటి ఒక భయంకరమైనటువంటి దుఃఖం నుంచి మీరు బయటికి రావాలని మిమ్మల్ని 2 చేతులతో కోరుతున్నాను. దొరికిందా ఎమ్మెల్యే గారికి ఒకళ్ళు ఎమ్మెల్యే ఏడనుంటే ఎంక్వైరీ చేయండి. సార్ టైం ఆదివారం ఎత్తర్లే కానీ వాళ్ళ అధికారులు అందరూ చేస్తే డిండి చేస్తుంటారు. కొందరు రిపోర్టర్లు ఎవరు జర్నలిస్టులు ఇక్కడ రమ్మలేదా నరేష్? ఎవరు ఎవరు చెప్పినారు? వాళ్ళ మొబైల్ నుంచి చేయండి. చూసుకో మరి వచ్చిందా రాలేదా, ఎవరైనా ఉన్నారా లేదా? అన్న ఎక్కడ తొందరలో లోపలికి రండి మీకోసం స్పీడ్గా రండి. ఏంటి రాలేదా ఎమ్మెల్యే? అదే విలేకరు రాలేదా? సోడేపల్లి మహేష్ ఎవరు మాట్లాడుతా ఎమ్మెల్యేకి ఒకసారి విజయ్ ఫోన్ చేయరా మా నుంచి చాలా అర్జెంటు, చాలా అర్జెంట్. విశారద మహారాజ్ సార్ వచ్చాడు. కలపండి, కాన్ఫరెన్స్ కలిగారు. మాది లింక్ చేయండి. ఫోన్ చేయండి. అది మైక్ పెట్టండి, చెక్ చేసి ఓపెన్ చేయి, స్పీకర్ ఓపెన్ చేయి, సౌండ్ పెట్టు. ఓపెన్ స్పీకర్ పెట్టమ్మా. ఫోన్ కలుపుతాను. రింగ్ ఏం చూడు కట్ అయినా. హలో అన్నా, ఒక ఎమ్మెల్యేకు ఇంత అన్నా అదే కట్ అయినా కలప వాటర్ ఏమో కొంచెం బాటిల్ తీసుకురండి. రెండు కుర్చీలు అయ్యాయా ఈ తల్లిదండ్రులకి? అడగ కూర్చొని
హలో బిజీ వస్తున్నా చేయనా ఎవరు పేరు? సార్ ఇక్కడ ఉన్నారు మాట్లాడు. నేను విశారదన్ మహారాజన్ బాబు. నమస్తే నమస్తే. నేను ఎట్లనైనా ఎమ్మెల్యేతో మాట్లాడాలమ్మా. మాట్లాడి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే? కర్నూలులో ఉన్నాడు. కర్నూలులో ఉన్నాడా? ఇవన్నీ ఫాలో అవుతుంటాము మేము కూడా ఉద్యమకారులంలేనా మంచిది. అదే అదే ఒకసారి నాకు పలకరిస్తే 2 మాటలు చెప్పి వెళ్తా. ఇప్పుడే కలుపుతాను, కొంచెం బిజీ వస్తుంది. పట్టుకో. ఒక్క నిమిషం మాట్లాడిస్తాను. The person you are speaking with has put your call on hold. Please stay on the కట్ line. చేయి. అట్లే ఉండాలి లైన్. కలుపుతున్నాడు, లైన్లో కలుపుతున్నాడు, లైన్లో ఉంటాడు. మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are ఆడియో speaking with has put విలేకరుతో your చేయించాలి. call మనం on చేస్తే hold. ఎందుకు చెప్తాడు? Please stay on నువ్వెవరు the అని line. చెప్తాడు? మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ ఆయన కాల్ తెలుసా? హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈనాడు ఆంధ్రజ్యోతి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. కలెక్టర్ సీసీ ఉన్నాడా? మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో ఎవరితోనో మాట్లాడుతున్నా, బిజీ వస్తుంది. అదే చేపి అన్న కొద్దిగా అర్జెంట్. ఇప్పుడే మాట్లాడాలి సార్. సరే సరే లైన్లో ఉంటుంది అట్లే. అట్లా లైన్లో ఉంటాడు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ జిల్లాపూర్ అనే విలేజ్లో మన డాక్టర్ బి లావణ్య గారు చనిపోయారు కదా సార్. అక్కడికి డాక్టర్ విశారద మహారాజ్ గారు బీసీఎస్ఎస్టీ చేసి స్టేట్ చైర్మన్ గారు ఇచ్చారు. తమరితో మీరు మాట్లాడతారు సార్, ఒక్కసారి మాట్లాడండి. ఎవరు?